హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నా చేతుల్లో గోధుమ గడ్డి. ఈ గోధుమ గడ్డిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అట్లాగే ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేవి ఈ వీడియోలో కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఈ గోధుమ గడ్డి జ్యూస్ రెడీ చేసుకుందాం. ముందుగా ఈ గోధుమ గడ్డి జ్యూస్ రెడీ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఈ గడ్డిని కట్ చేసుకుందాము. ఈ గోధుమ గడ్డిని మనం తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఎంతైతే అవసరం ఉన్నాయో అన్ని గోధుమలను తీసుకొని 8 నుంచి 12 గంటలు మనము నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక 24 గంటలు మనము ఒక తడి క్లాత్లో పెట్టడం ద్వారా సన్న సన్న మొలకలు వస్తాయన్నమాట. మొలకలు వచ్చిన తర్వాత ఇలాంటి ట్రే తీసుకొని మీకు ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి, లేదంటే కోకోపీట్ ఉంటే కోకోపీట్లో వేసుకోవడం వల్ల 8 రోజులు కాగానే మనకు ఈ హైట్లో గోధుమ గడ్డి అనేది వస్తుంది. ఈ హైట్లో వచ్చిన తర్వాత మనం జ్యూస్ ఇట్లా కట్ చేసుకొని జ్యూస్ తయారు చేసుకోవాలి. ఇది జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఈ గోధుమ గడ్డిని కట్ చేద్దాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది 8 రోజుల వయసు గల గోధుమ గడ్డి. ఇప్పుడు మనము ఇక్కడ దీంట్లో నుంచి మనం కట్ చేసాము. ఇది మనకు ఇంకోసారి కూడా వస్తుంది. మనకు ఇంకో 8 డేస్ వరకు ఆగితే మనకు ఇంకొక 6 ఇంచెస్ వరకు హైట్ వస్తుంది అనమాట. 8 డేస్లో ఒకసారి వేస్తే మనకు 2 టైమ్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో మనం చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం కట్ చేసిన ఈ గోధుమ గడ్డి ముక్కల్ని మనం జ్యూస్గా రెడీ చేసుకున్నాం. ఏ విధంగా రెడీ చేద్దామో చూద్దాం. ఈ గడ్డి ముక్కల్ని మనం మిక్సీ జార్లో కానీ లేదంటే బ్లెండర్లో కానీ వేసుకొని సరిపడే వాటర్ సగం నిమ్మ చెక్క, మన టేస్ట్కు తగ్గట్టు బెల్లం కానీ లేదంటే తేనె కానీ. నా దగ్గర తేనె అవైలబుల్లో లేదు కాబట్టి నేను బెల్లం ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇది బెల్లం తురుము. మీరు ఏదో అనుకుంటున్నారేమో, ఇదైతే బెల్లం తురుము. బెల్లాన్ని మనం తురుముగా చేసుకున్నది. ఒక 2 టేబుల్ స్పూన్లు నేను ఈ బ్లెండర్ జార్లో వేస్తున్నాను. అలాగే చిటికెడు పింక్ సాల్ట్, మన టేస్ట్కి సరిపడేది పింక్ సాల్ట్. దీన్ని మనకు సైంధవ లవణం అని కూడా అంటారు. మనకి ఏ విధంగా టేస్ట్ సరిపోతుందో అంత వేసుకోవాలి. గోధుమ గడ్డి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ గ్లాస్ కంటైనర్లోకి ఈ జ్యూస్ని మనం స్టోర్ చేద్దాం. దీన్ని మనం జల్లెడ బట్టి స్టోర్ చేద్దాము. దీంట్లోకి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసామంటే ఫస్ట్ గోధుమ గడ్డిని వేసాము, దాని తర్వాత తేనె కానీ లేదంటే బెల్లం కానీ, అంటే మన టేస్ట్కి సరిపడేటట్టు. నేనైతే బెల్లం వేసాను, ఎందుకంటే తేనె లేదు కాబట్టి నేను బెల్లం వేసి నేను జ్యూస్ చేశాను. దీంట్లో కొద్దిగా నిమ్మరసం, దాంతోపాటు చిటికెడు పింక్ సాల్ట్ అనేది యాడ్ చేసాము. మీరు చూస్తున్నారు, గోధుమ గడ్డి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని బాగా పలచగా చేసుకోవాలి, బాగా తిక్కుగా
చిక్కగా కాకుండా కొద్దిగా పలసగా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము గోధుమ గడ్డి జ్యూస్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూసాము. ఇప్పుడు మనము ఈ గోధుమ గడ్డి జ్యూస్ వల్ల ఎలాంటి మనకు హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు ఈ గోధుమ గడ్డి రసాన్ని మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనం పరగడుపున తీసుకుంటే మనకు బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, లివర్ ఇన్ఫెక్షన్, లంగ్స్ ఇన్ఫెక్షన్, ఒబియాసిటీ, వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా క్యాన్సర్ కి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పెద్ద పెద్ద డిజీజ్ కి కూడా మనకు ఒక బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడుతుంది. భగవంతుడు మనకు దేవతలకేమో అమృతాన్ని సృష్టించిండు, కానీ మనుషులకైతే ఈ గోధుమ గడ్డి రసాన్ని సృష్టించిండు. ఈ ప్రకృతి ప్రసాదించే ఈ గోధుమ గడ్డి రసాన్ని మనం ప్రతిరోజు తీసుకొని మనకు పెద్ద పెద్ద జబ్బులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఒక జబ్బు వచ్చిందంటే దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది, కానీ అది ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళి లక్షల్లో బిల్లు చేసుకోవడం కన్నా మనము ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ప్రికాషన్స్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకు మంచి బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ జ్యూస్ని నేను ప్రతిరోజు మా డాడీకి, మా మమ్మీకి, వాళ్ళ కోసం అని నా టైం లేకున్నా కానీ నా ఉన్న టైంలో నుంచి నేను టైంని తీసి నేను వాళ్ళ కోసం కేటాయించి నేను ఈ జ్యూస్ని రెడీ చేస్తున్నాను. సో మీరు కూడా మీ పేరెంట్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వీలైతే ఒక టైం తీసి, మీకు దొరికిన టైంలోనే టైం తీసి వాళ్ళకు ఇలా గోధుమ గడ్డి రసాన్ని తయారు చేసి ఇస్తే మంచి పుణ్యం వస్తుంది. వాళ్ళు బాగుంటే మనమందరం బాగుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.